రంగారెడ్డి జిల్లా స్థానికులకే ఉపాధి ఉద్యోగాలు మంత్రి శ్రీధర్ బాబు 4th సిటీ నిర్మాణం కోసం కేఎల్ఆర్ కృషి డీసీపీ లైన్స్ కార్ట్ నిర్మాణాలకు భూమి పూజ భూ నిర్వాసితుల రుణం తీర్చుకుంటాం. కేఎల్ఆర్ 4th సిటీతో పాటు మహేశ్వరం నియోజకవర్గంలో వచ్చే ప్రతి పరిశ్రమలో స్థానికులకే ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పిస్తామని రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో డీసీపీ కార్యాలయం లెన్స్ కార్ట్ పరిశ్రమ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మహేశ్వరం కందుకూరు మండలంలో 12 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ లెన్స్ కార్ట్ పరిశ్రమ ఏర్పాటుకు 52 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. 1500 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించే కళ్లద్దాల పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు వస్తాయని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. భూములిచ్చిన రైతన్నలకు ప్లాట్లు పరిహారం ఉద్యోగాలు ఇచ్చి న్యాయం చేస్తామని ఐటీ మంత్రి హామీ ఇచ్చారు. And immediately we have brought to action investing about 1500 crores 1500 కోట్ల రూపాయలు పెట్టుబడులతో and job prospects for 1500 people. And I request అందరి తరఫున కూడా I am requesting them స్థానికులకు ప్రధానంగా తీసుకోవాలి. Please give priority for our locals. Absolutely. And that is what when we had a discussion, our Honorable Chief Minister Mr. Revanth Reddy garu also told the same thing and he has flagged this. Give importance to the locals who come for the employment. So ultimately the win-win situation for our young people who are seeking employment. At the same time, your company grows. So we are all there for you and we wish you a very great success. And we are all there for you and thanks to all the promoters and all the team. And we are also so proud now. Lenskart has made India proud in terms of spectacle industry. సంబంధించి 1500 కోట్ల రూపాయల పెట్టుబడులతో దాదాపు 1500 నుంచి 2000 మందికి ఉపాధి కలిగించాలని మొన్న 4 నెలల క్రితం మరి మా ఎండి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు దాదాపు 50 ఎకరాల స్థలాన్ని లెన్స్ కార్ట్ కి కేటాయింపు చేయడం జరిగింది. మరి కేటాయింపుతో పాటు వేగవంతంగా పనులు చేయాలని ఇక్కడ ఉన్న మన కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారితో పాటు జిల్లా రెవెన్యూ యంత్రాంగం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కు సంబంధించిన అధికారులు మన ఒక ప్రోయాక్టివ్ గా పనిచేస్తూ ఇంత తొందరలో మరి భూమి పూజ చేయడం అనేది చాలా సంతోషం. ఈ ప్రాంత వాసులకు సంబంధించి ప్రధానంగా నేను ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, రంగారెడ్డి జిల్లా మరి ఇక్కడ కూడా ఈరోజు రావిరావులకు సంబంధించిన పెద్దలందరికీ భూమి కోల్పోయిన రైతు సోదరులకి మీ అందరూ చేసిన త్యాగం ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక వనరులు పెంచడానికి మీరు నిజంగానే ఒక పెద్ద హృదయంతో ముందుకొచ్చి నా భూమి పరంగా ఒక పరంగా ప్రభుత్వం నష్టపరిహారం కల్పిస్తా ఉన్నప్పటికీ మీరు చేసిన ఔన్నత్యాన్ని ఈరోజు గుర్తు చేసుకుంటుంది. ఎవరైతే ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ముందుకొచ్చిన రైతు సోదరులందరికీ కూడా న్యాయం చేయాలని దాదాపు 10-15 సంవత్సరాల నుంచి సమస్య పరిష్కారం కాలేదు. భూమి కోల్పోయిన రైతాంగ సోదరులకి వారికి సైట్ అలాట్ చేయాలని అనేక సందర్భాల్లో మనం ఆనాడు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా చేసిన ప్రయత్న భాగంలో అప్పటి కాకుండా నిజంగానే ఇక్కడున్న స్థానిక నాయకులకు ప్రత్యేకంగా మా లక్ష్మారెడ్డి గారికి వారి చొరవతో ఈరోజు భూమి కోల్పోయిన రైతు సోదరులందరికీ కూడా ఈరోజు వారికి ఇళ్ల స్థలాల గురించి కేటాయింపు చేయడం జరుగుతా ఉన్న సందర్భాన్ని ద్వారా ఈ ల్యాండ్ కాస్ట్ ఇప్పుడు మార్కెట్ వాల్యూ మీకు తెలిసి 500 కోట్లు ఉంటది. ఈ ల్యాండ్ ను ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు 100 సంవత్సరాల నుంచి కాస్ట్ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నటువంటి రైతులు
ఈ రోజు మేము ఈ ల్యాండ్ ను కోల్పోతున్నాం. ఈ రోజు మా జీవితం వీడికి ఆఖరి అయిపోయింది. దాని కొరకు మా ఇక్కడ కాంటాక్ట్ చేసిన మా కేఎల్ఆర్ గారు, కోదండ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన సమావేశమై మీకు అన్యాయం చేయమని చెప్పి ప్రతి ఎకరాకు ఒక 600 గజాలు హెచ్ఎండిఏ లేఅవుట్ నామ్స్ ప్రకారంగా చేసి డెవలప్ చేసి మాకు ఇస్తామని చెప్పి ఒక ఒప్పందం జరిగింది.